మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము రీడింగ్ ఎథ్నోగ్రఫిక్ అనే పాఠం పుస్తకంలోని మరొక కొత్త పాఠాన్ని ఈరోజు మనము మొదలు పెట్టబోతున్నాం. ఎథ్నోగ్రఫీస్ అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా ఎథ్నో అంటే పీపుల్, గ్రఫీ అంటే రాయడము, అంటే ఒక కవితాత్మకంగా రాయడము, ఒక దాన్ని మనం ఎథ్నోగ్రఫీ అని తెలుసుకున్నాం. చాలా వరకు పరిశోధనలు ఏం జరుగుతాయి అంటే మనుషుల్ని ఒక వస్తువులుగా భావించి క్వశ్చన్స్ రాయడము, లేకపోతే వాళ్ళతోటి మనము నా పేరు డాక్టర్ అబ్బాస్, మీరు ఈరోజు గ్లోబల్ ఎథ్నోగ్రఫీ అనే ఒక పాఠాన్ని మీరు తెలుసుకుంటున్నారు. మనం జనరల్గా ఏం జరుగుతుందంటే కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఉండడము, క్వశ్చన్స్ ఉండడము, ఆ క్వశ్చన్ పేపర్ని అందరినీ మానిటర్ చేయడము, ఆ తర్వాత అది ఫీడ్బ్యాక్ రావడం అనేది జరుగుతుంటుంది. మీరంతా ఎలక్షన్స్ చూసే ఉంటారు. ఈ ఎలక్షన్స్లలో ఏంటంటే ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఏ అభ్యర్థి గెలవడు అని చెప్పేసి మనకు సర్వేలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఒక్కోసారి సర్వేలు టీవీ ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, ఇండివిజువల్స్ ఒక పెద్ద అది ఒక జరుగుతూ ఉంటుంది. సర్వేలు జరిగి కొత్త సర్వే ప్రకారం వాడు గెలుస్తున్నాడు, కొత్త సర్వే ప్రకారం వీడు గెలుస్తున్నాడు అని మీరు సర్వేలు చాలా చాలా చూసి ఉంటారు. అంటే ఇదంతా ఏంటి అంటే మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒక 10 మందిని అడిగి క్వశ్చనర్ చేసి వాళ్ళ మనోభావాలను తెలుసుకోవడం, అసలు వాడేమనుకుంటున్నాడో తెలుసుకోవడం, ఏ పార్టీ వస్తే మంచిదే వాడు అనుకుంటున్నాడు అని తెలుసుకోవడం అనేది, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే రీసెర్చ్లో భాగం చెప్పుకోవాలి. అయితే వేరే రీసెర్చ్కును ఎథ్నోగ్రఫీకి తేడా ఏంటి అంటే ఎథ్నోగ్రఫీ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో చాలా థిక్ డిస్క్రిప్షన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఒక రీసెర్చరు తన జీవిత కాలంలో అతి ముఖ్యమైనటువంటి 2-3 సంవత్సరాల పాటు అదే పనిగా ఆ ప్రాంతంలోని తిరగడము, కేటాయించడము, వాళ్ళ యొక్క హావభావాన్ని, వాళ్ళ యొక్క ఫుడ్ కల్చర్ని, వాళ్ళ యొక్క అలవాట్లని, వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచనలను ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఎథ్నోగ్రఫిక్ అకౌంట్లో జరుగుతుంది. ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ అనేది మొట్టమొదటిసారిగా ఇది ఆంథ్రోపాలజీలో మొదలైంది. ఆ తర్వాత అది సోషియాలజీలో చికాగో స్కూల్ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ రకంగా గ్లోబల్ ఇప్పుడు ఎథ్నోగ్రఫీలో క్లాసికల్ ఎథ్నోగ్రఫీ గురించి మనం తెలుసుకున్నాము, అదేవిధంగా ఇండియన్ ఎథ్నోగ్రఫీ గురించి మనం తెలుసుకున్నాము. అంటే ఎంఎన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత మాలినోవ్స్కీ ఇట్లాంటి అందరి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ ఆంథ్రోపాలజీలో అతి ముఖ్యంగా ఉన్నటువంటి ఈ ఎథ్నోగ్రఫిక్ పరిస్థితి అది సోషియాలజీలోకి రావడము, సోషియాలజీ వాళ్ళను ఒక రీసెర్చ్ మెథడ్గా గుర్తించి దాన్ని చాలా విరివిగా వాడడము. మరీ ముఖ్యంగా ఏమవుతుందంటే అర్బన్ సెట్టింగ్ అండి, ఇప్పుడు న్యూయార్క్ లాంటి సిటీలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద నగరాలలో కానివ్వండి, అది ఒక సమూహం అన్నట్టు, అదంతా ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి, ఈ సముద్రాన్ని మనం నిజంగా ఎంత లోతుందో తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి. ఎథ్నోగ్రఫీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఎన్నో మహానగరాలను, ఎన్నో గిరిజన గ్రామాలని, ఒకప్పుడు గిరిజనులను చదవడానికి ఉపయోగించినటువంటి ఎథ్నోగ్రఫీ ఈరోజు మనకు మహానగరాలని, పట్టణాలని, కమ్యూనిటీస్ని, చిన్న చిన్న కమ్యూనిటీస్ని చదవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఎథ్నోగ్రఫీ అనేది ఒక స్మాల్ సైజ్ ఆఫ్ పాపులేషన్ని చదవడానికి పనికొస్తుంది తప్ప ఇది లార్జ్ స్కేల్లో చేయడం అనేది కుదరదు. మోనోగ్రాఫ్స్ కానివ్వండి, ఎథ్నోగ్రఫీ కానివ్వండి, ఇది చిన్న కమ్యూనిటీస్, అంటే ఒక ఊరు లేకుంటే ఒక అర్బన్ స్లమ్, ఆ స్లమ్లో జరిగే క్రైము, ఆ స్లమ్లో జరిగే డ్రగ్స్, ఆ స్లమ్లో జరిగే రకరకాల కల్చరు, ఆర్గనైజేషను, క్రైము, లేకుండా ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఎథ్నోగ్రఫీలోనే తెలుస్తూ ఉంటుంది. అర్బన్ ఎథ్నోగ్రఫీలో ఎందుకు చేయవలసి ఉంటుందంటే అర్బన్లో చాలా చాలా సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా డ్రగ్స్, ట్రాఫికింగ్, సెక్స్, వ్యభిచారము, పోర్నోగ్రఫీ, బ్లూ ఫిల్మ్స్, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ అనేటివి ఉంటాయి. ఇల్లీగల్ దందా, 2 నెంబర్ దందా అని జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిదానికి డూప్లికేట్, ఉదాహరణకు జెండు బాంబు ఉందనుకోండి, దానికి డూప్లికేట్ తయారు చేస్తారు. ప్రతిదానికి ఒక డూప్లికేట్ని తయారు చేసేసి 2వ నెంబర్ దందాను అమ్ముతూ ఉంటారు. అంటే ఇదంతా ఎట్లా నడుస్తుంది అని చదవాలనుకున్నారు అనుకోండి ఎవరైనా రీసెర్చర్, ఎవరో ఒక ఎక్స్ అనే వ్యక్తి, ఈ 2 నెంబర్ దందా ఎలా జరుగుతుంది అంటే 2 నెంబర్ దందా అంటే ఇల్లీగల్ అన్నట్టు. దానికి ఒక ట్యాక్స్ ఉండదు, దానికి అది ఉండదు, దానికి అకౌంట్స్ ఉండవు, అది కంపెనీ పేరు కూడా సరిగ్గా జనాలు ఏంటంటే కాపీ, దాన్ని జెండు బామ్ అంటే ఒరిజినల్గా పక్కన వేరే పెడతారు అన్నట్టు. అంటే సేమ్ అట్లే ఉంటుంది కానీ వేరే ఉంటుంది. ఇప్పుడు 3 మ్యాంగోస్ ఉంది, అది 3 మ్యాంగోస్ అనేది ఒరిజినల్ బ్రాండ్ అగి పెట్టారు, కానీ దానికి డూప్లికేట్స్ ఉంటాయి. 3 మ్యాంగోస్ కానీ జెండు బామ్ ప్రతి దానికి, కోహినూర్ కూడా డూప్లికేట్, కోహినూర్ పిడి అనేది ఊర్లలో చాలా చాలా బ్రాండెడ్ అది, కానీ దానికి డూప్లికేట్ ఉంటుంది. ఇట్లా ప్రతిదానికి డూప్లికేట్ అనేది ఉంటుంది. రిన్ సోప్ డూప్లికేట్ రిన్ సోప్ ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా మార్కెట్లో ఏమవుతుందంటే ఒకటి హిట్ అయింది మార్కెట్లో ఒక వస్తువు అంటే అది దాని డూప్లికేట్ అనేది 2 నెంబర్ జరుగుతుంది అని తెలుసుకోవాలి. మరి 2 నెంబర్ గురించి అది మనం తెలుసుకోవాలనుకోండి,
సమాజంలో ఎవడన్నా రీసెర్చర్ స్కాలరు ఈ 2 నెంబర్ దందా గురించి తెలుసుకోవాలనుకుంటే వాడు ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియాలో ఇట్లాంటి డూప్లికేట్ వస్తువులు ఒక షాపోడు, ఒక కిరాణా షాపోడు ఏ రకంగా డూప్లికేట్ వస్తువులను అమ్ముతున్నాడు. డూప్లికేట్ వస్తువులలో ఏంటి 2 నెంబర్ దందాలు ఏంటంటే మీకు అమ్మేవానికి మార్జిన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు వానికి ఒక వస్తువు అమ్మితే వానికి రూపాయి 2 రూపాయలు వానికి మార్జిన్ ఉంటుంది. అదే ఫస్ట్ నెంబర్ 1 అయితే దాంట్లో మార్జిన్ అంటూ ఏమి ఉండదు. వాడు లాస్ కావచ్చు, వచ్చినా రావచ్చు. అందుకని చాలా మంది పేదోళ్ళు ఈ 2 నెంబర్ దందాలో ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మార్జిన్ కావాలి, కొంచెం డబ్బులు సంపాదించాలి. కాబట్టి ఈ 2 నెంబర్ దందాలు వాళ్ళు ఎక్కువగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా మనము అర్బన్లో చేస్తున్నటువంటి కొన్ని స్టడీస్ని ఈ అర్బన్ ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ ద్వారా మనం చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఒక సినిమా వస్తే, ఒక పాట వస్తే దానికి డూప్లికేట్ సీడీలు వస్తాయి. ఈ సీడీలు తర్వాత మనకు పైరసీ అని మీరు వినే ఉంటారు. పైరసీ చేస్తారు. సినిమా నడుస్తుంది అనుకోండి, సినిమా నడుస్తుంటే దాన్ని ఒక వీడియోలో షూట్ చేసేసి యూట్యూబ్లో కూడా ఎక్కిస్తారు. అది పైరసీ, సినిమా పైరసీ. పాటలను పైరసీ చేస్తారు, కథల్ని పైరసీ చేస్తారు, సినిమాల్ని పైరసీ చేస్తారు. ఆ తర్వాత ఈ యొక్క వీటన్నిటిని కూడా పైరసీ చేస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఒకరు ఈ పైరసీని చదవాలి అనుకోవాలనుకో, సినిమా పైరసీ కానీ ఇంకేదైనా పైరసీని అనుకున్నారనుకోండి, అప్పుడు ఎథ్నోగ్రఫీ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం క్వశ్చనరీ చేసి పోయి ఇవన్నీ ఎరా నువ్వు ఎందుకు పైరసీ చేసావు, ఎంత లాభం వచ్చిందంటే వాడు చెప్పాడు. అట్లా కాకుండా మనతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మందు కొట్టి, లేకపోతే వాడు తినే ఆహారం వాడు కూడా తిని వాళ్ళతో ఇన్ఫార్మల్ రిలేషన్స్ పెట్టుకున్న తర్వాత ఈ పైరసీ ఎట్లా చేస్తారు. టీపీఎస్సీ పేపర్ లీక్ అయింది, వాడు క్వశ్చన్ చెప్తాడు. వాడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఎట్లా లీక్ చేస్తున్నారు అంటే అప్పుడు చెప్తాడు. అంటే మనకు ఒక పెద్ద క్రైమ్ను ఇన్వెస్టిగేట్ చేయాలి. సిబిసిఐడీలు కానీ సిఐడీలు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక రకమైనటువంటి ఎథ్నోగ్రాఫర్స్ అని చెప్పుకోవచ్చు. వాడు ఎప్పటికప్పుడు ఇప్పుడు అజిత్ దోవాల్ అని విన్నాను నేను. ఆయన పాకిస్తాన్ పోతే ముస్లిం లాగా ఉండి అక్కడ టెర్రరిస్టులను పట్టుకుంటాడని విన్నాను. అంటే అతను ఏం చేస్తున్నాడు, ఒక రకమైనటువంటి ఎథ్నోగ్రఫిక్ స్టడీ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. మీరు పోలీసు వాళ్ళు కూడా కానీ, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ వీళ్ళు రకంగా ఒక ఎథ్నోగ్రాఫర్స్ అని చెప్పొచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి వేషధారణ, అక్కడ ఉన్నటువంటి అవి చేయడం అనేది జరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చెప్పి మనం పాఠంలోకి వెళ్దాం. ఎందుకంటే మీకు సాదాసీదాగా అర్థం కావడానికి ఈ ఉదాహరణ చెప్పవలసి వస్తుంది. ఒకసారి మా దీక్ష గుంటలో ఏమైంది అంటే మా ఊర్లో కొంచెం మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉండే. ఇప్పుడు కొంత మారింది అనుకోండి. ఆ మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఈ మా మండలంలో నెక్కొండలో ఉన్న ఎస్ఐ వాడు మఫ్టీలో ఒక సాదాసీదా రైతుగా వచ్చేసేసి పాట పాడడం మొదలుపెట్టాడు. పెట్టేసరికి అందరూ వచ్చి గుమిగూడారు. అంటే అక్కడ అతను ఏం చేశాడు, ఒక రకమైనటువంటి ఎథ్నోగ్రఫిక్ స్టడీ చేశాడు. అంటే వాళ్ళలాగానే ఉండి అందరిని అప్పుడు అరెస్ట్ చేయడం అట్లాంటివి చేశారు అన్నట్టు. అంటే దొంగలు పట్టుకోవడానికి కూడా ఎథ్నోగ్రఫిక్ ఎథ్నోగ్రఫిక్ రీసెర్చ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది నాకు కొంచెం ప్రాముఖ్యంగా అర్థమవుతున్నటువంటి విషయం. అంటే మనం మా సిటీలో జరిగినటువంటి చాలా ఇష్యూస్ని మనము ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ ద్వారా పరిశోధన తెలుసుకుని మనం చదవచ్చు అనేది చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అసలు మొత్తంగా ఇది ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ అంటే మరి ప్రపంచీకరణ జరుగుతుంది కదా సార్. మనం ఈ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ని ఎట్లా చేయొచ్చు అంటే గ్లోబల్ ఎథ్నోగ్రఫీ ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పవచ్చు. దీనికి మనం గ్లోబలైజేషన్ అనే దాన్ని తెలుసుకోవాలి. అసలు గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ప్రపంచీకరణ అంటున్నారు. ఈ ప్రపంచీకరణ అంటే ఏంటి, భూమండలీకరణ అంటారు దాన్ని. అంటే ఏంటి, దాన్ని ఎవరు అధ్యయనం చేశారు, అది ఎందుకు మొదలైంది, అంటే ఇంతకుముందు గ్లోబలైజేషన్ లేదా, ఇప్పుడు ఎందుకు ఉంది అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. గ్లోబలైజేషన్ అంటే మీరు బేసిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, ఇండివిజువల్స్, కనెక్టెడ్నెస్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనకు 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఒక లిబరలైజేషన్, ఎల్పిజి అంటారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అంటే ఒక రూపాయిని వేరే వాళ్ళు పెట్టాలి అంటే విదేశీయులు లిక్కర్ బిజినెస్లో కానివ్వండి, ప్రింటింగ్ బిజినెస్లో కానివ్వండి, ఇంకేదైనా బిజినెస్లో వాళ్ళు పెట్టే అవకాశం ఉంది. దీన్ని లిబరలైజేషన్ అంటారు. ఇందిరాగాంధీ టైం వరకు ఎట్లా ఉండేది అంటే భారతదేశము ఇండియా ఈజ్ వెరీ కంట్రోల్డ్ ఎకానమీ. అంటే ఇప్పుడు రష్యన్ ఎకానమీ ఉందనుకోండి, చైనీస్ ఎకానమీ ఉందనుకోండి, అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళ స్టేట్ ఆధిపత్యం అనేది ఉంటుంది. ఒక సోషలిస్ట్ కంట్రీస్ వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ఒక స్టేట్ కంట్రోల్ అంటూ ఉంటుంది. కానీ భారతదేశం ఏంటంటే ఒక మిక్స్డ్ విధానము, ఒక సోషలిస్ట్ పద్ధతి ఇంటర్నల్గా ఉన్న నెహ్రూ వరకు, ఆ తర్వాత కొంతకాలం ఇందిరాగాంధీ వరకు ఉన్న బ్యాంకుల జాతీయకరణ,
ఇట్లాంటివన్నీ చేసినా కానీ తర్వాత ఏమైంది అంటే భారతదేశ ఆర్థిక ఎకానమీ నడపడానికి మన దగ్గర గ్యాస్ అనేది కూడా లేదు. అప్పుడు నా చిన్నప్పుడు మన రేషన్ షాపులలో కిరోసిన్ ఇస్తూ ఉండేవారు, పెద్ద పెద్ద పైపులు వచ్చేటి. దాని నుంచి ప్రతి ఇంటికి అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, ఈ స్టవ్లు లేవు, ప్రతి వాళ్ళకి దీపమే ఆధారం అన్నట్టు. దీపాలను కిరోసిన్ పోయవలసి ఉండేది. అదంతా రేషన్ షాప్ ద్వారా మనకు వచ్చేది. అయితే అట్లాంటి జనాలకి కిరోసిన్ ఇవ్వడానికి, సాదాసీదా ప్రజలకి కిరోసిన్, కొంచెం బియ్యము ఇట్లాంటివి ఇవ్వడానికి కూడా ఆ రోజు ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోతే దానికి పివి నరసింహారావు గారు ఏం చేశారు అంటే మన్మోహన్ సింగ్ గారిని ఒక ఫైనాన్స్ మినిస్టర్గా నియమించి అసలు ఏం చేస్తే మనం ఈ దేశాన్ని చేయగలుగుతామంటే అప్పుడు ఆయన చెప్పారు, అంటే మనకు లైసెన్స్ రాజు, అంటే ఎవడన్నా ₹1 ఇక్కడ భారతదేశంలో ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే దానికి 1,90,000 పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని దేశాలలో ఆ పర్మిషన్ ఉండదు. చైనా, కమ్యూనిస్ట్ కంట్రీస్లలో ఇదంతా ఏం లేదు. దీన్ని లిబరలైజ్ చేశాడు మన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి. అంటే నువ్వు లైసెన్స్లు ఏం లేకుండా, నీకు లైసెన్స్ రాజు లేకుండా నీకు అన్ని పర్మిషన్స్ ఇచ్చేటట్టుగా మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఒక ఉదారవాద ఆర్థిక విధానం వైపు ఆయన భారతదేశాన్ని తీసుకెళ్ళాడు. దాని ద్వారా ఏమవుతుంది అంటే భారతదేశానికి విపరీతమైన పెట్టుబడులు రావడం, అమెరికా నుంచి పెట్టుబడులు రావడం, యూరోప్ నుంచి పెట్టుబడులు రావడం, రకరకాల రంగాలలో అమెరికన్స్, యూరోపియన్స్, ఆఫ్రికన్స్, ఎంతో మంది, సింగపూర్ లాంటి కూడా ఎంతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అంటే దీన్ని మనము గ్లోబలైజేషన్ అని చెప్పొచ్చు. గ్లోబలైజేషన్ అంటే LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ మూడింటి కలిపితే అంటే లిబరలైజేషన్ అంటే ఉదారీకరణ. అంటే నీకు VHL ఉంది, కొన్ని ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను, లిక్విడేషన్ మినిస్ట్రీ అని పెట్టారు. అంటే అది ఏంటంటే ఇక ప్రభుత్వ ఆస్తులు మొత్తం లిక్విడేట్ చేసి ప్రైవేట్ వాళ్ళను తీసుకొచ్చి దాంట్లో పెట్టడం అన్నట్టు. ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా దాంట్లో పార్ట్నర్షిప్ చేయొచ్చు. ఇది అరుణ్ శౌరి దీనికి లిక్విడేషన్ దానికి ఉండేవాడు. తర్వాత అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ, అంటే మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్నట్టు కూడా ప్రైవేట్ చేయడం అనేది. ఇప్పుడు BSNL ఉంది, BSNL ప్రమోద్ మహాజన్ గారు విన్నది ఏంటి అంటే ఓపెన్గా ఆఫర్ ఇచ్చేవాడట, ఏమని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అతను ఈ యొక్క కంపెనీ అంటే దీంట్లో పెట్టుబడులు పెట్టొచ్చు అని. అంటే ఇట్లా BSNL, BHAL ఇట్లాంటి ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థలు, వీటన్నిటిలో కూడా ఒకప్పుడు మొత్తం బ్యాంకు రంగ సంస్థలు. ఇప్పుడు మీకు వందలాది ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, ICICI అని, ఇంకేదో బ్యాంక్ అని, ఇట్లా వందలాది బ్యాంకులు ఉన్నాయి. కానీ ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకులు లేవు, ప్రైవేట్ యూనివర్సిటీలు లేవు, ప్రైవేట్ ఇండస్ట్రీస్ లేవు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు లేవు, ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ లేవు. అంటే ఇవంతా ఏమవుతుంది అంటే ఈ ప్రైవేట్ పెట్టుబడిని, అంటే డబ్బులు మనం కంట్రోల్డ్ ఎకానమీ నుంచి అది అన్కంట్రోల్డ్ ఒక లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనేది జరిగింది. LPG, ప్రైవేటైజేషన్, అంటే ఒక ప్రభుత్వ రంగం ప్రైవేట్ చేయడం అనేది కూడా జరిగింది. దీనివల్ల గ్లోబలైజేషన్ అంటే వేరే పెట్టుబడిదారుని తీసుకొచ్చేసి భారతదేశంలో పెట్టుబడి పెట్టే విధంగా చేశారు. దీన్ని గ్లోబలైజేషన్ అంటారు. అంటే దీంట్లో 2 రకాలు, డంకెల్ డ్రాఫ్ట్ అండ్ గ్యాట్స్ అని. డంకెల్ డ్రాఫ్ట్ అంటే గ్యాట్స్, జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్ అని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. దాని మీద భారతదేశం సిగ్నేచర్ చేసింది. అది గ్యాట్ మీద, డంకెల్ డ్రాఫ్ట్ మీద భారతదేశం సిగ్నేచర్ చేసింది. దీని ద్వారా మనం గ్లోబలైజేషన్లోకి ఎంటర్ అయ్యామని చెప్పారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ యొక్క డంకెల్ డ్రాఫ్ట్, ఆ తర్వాత గ్యాట్స్ ప్రకారము భారతదేశము అనేది మన యొక్క ఎకానమీని అది ఓపెన్ చేస్తుంది. అంటే వేరే వాళ్ళు దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఎక్కువ వేరే దానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా దీంట్లో భాగం అన్నట్టు. అంటే ఒక రైతు తన మ్యాంగోస్ పండిస్తున్నాడు అనుకోండి, అతను గ్లోబల్ మార్కెట్కు డైరెక్ట్గా అతను అమ్ముకోవచ్చు. అదేవిధంగా గ్లోబల్గా ఇంకేమైనా కావాలి అంటే ఇప్పుడు ఆయన కారు కావాలనుకోండి, ఇక్కడి నుంచి డైరెక్ట్ బుక్ చేయవచ్చు. అంటే ఒకప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన విద్యార్థులు మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఫోన్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉండేది. అంటే ఇప్పుడు నేను PhD చేస్తున్నప్పుడు కూడా లైన్లో నిలబడి ఫోన్ని ఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అది ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏదైనా సెల్ ఫోన్స్ వచ్చాయి, నోకియా వచ్చింది, ఇంకెన్నో వచ్చాయి, బ్లాక్బెర్రీ వచ్చింది. ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు. మీకు ల్యాప్టాప్లలో కూడా రకరకాలైనటువంటి కంపెనీలు వచ్చాయి, గూగుల్ వచ్చింది, యాపిల్ వచ్చింది, ఎన్నో వచ్చాయి. అంటే ఈ రకంగా ప్రపంచీకరణ అనేది ఏం చేసిందంటే ప్రైవేట్ కంపెనీలు, అది IT అయినా కానివ్వండి, ఇండస్ట్రీ అయినా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అది భారతదేశంలోకి ముబ్బడిగా వచ్చి పడ్డాయని చెప్పచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే కొంత మన వాళ్ళకి ఇంప్లాయ్మెంట్, అంటే నిజమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కాదు, కొంత ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది.
ఇది భారతదేశ ఎకానమీని కొంత స్లోగా ఒక ట్రాక్ పట్టించిందని చెప్పొచ్చు. అయితే దీని పర్యవసనాలు ఎలా ఉన్నాయనేది మనం అది ఆత్మహత్యల రూపంలో, రైతుల ఆత్మహత్యల రూపంలో, విద్యార్థుల ఆత్మహత్యల రూపంలో, నిరుద్యోగ విషయంలో ఎట్లా లేబర్ ప్రాసెస్ ను దెబ్బతీసింది అనేది అది కూడా దాన్ని చర్చిద్దాం. చాలా నేను కూడా ఒక రకమైన విమర్శన, ఈ ప్రపంచీకరణ విమర్శన చేస్తా ఉంటాను. అయితే దీన్ని ఎక్కువగా రాసిన వాళ్ళు మన సోషియాలజీలో, మన సమాజ శాస్త్రంలో రెడ్జర్ అనే అతను, జార్జ్ రెడ్జర్, ఇతను అమెరికన్ సోషియాలజీ ప్రొఫెసర్ అండ్ ఎమిరిటస్ ప్రొఫెసర్ కూడా. ఇతను అసలు ప్రపంచీకరణ అంటే ఏంటి, ప్రపంచీకరణలో సామాజికమైనటువంటి మార్పులు ఎట్లా వస్తాయి, ఇప్పుడు మనం ఎంతమంది ఆర్థికపరమైనటువంటి మార్పుల గురించి మాట్లాడుకున్నాం, మన సోషలాజికల్ మార్పులు ఎట్లా వస్తాయి అంటే మా ఇంటర్ కనెక్టెడ్నెస్ ఎట్లా పెరుగుతుంది, ఒక ఫోర్స్ అన్నట్టు. ఈ గ్లోబలైజేషన్ అనే ప్రపంచీకరణ అనేది ఒక శక్తి లాంటిది అన్నట్టు. ఆ ఫోర్స్ అనేది ఎట్లా వస్తుంది, అది ఎట్లా ప్రజల్ని ఒక ఇంటర్ కనెక్టెడ్నెస్ పెంచుతుంది, ఒక తర్వాత ఒక గ్రూప్స్ అంటే సైబర్ స్పేసెస్, డీటెరిటరియలైజేషన్ అనేది జరుగుతుంది. డీటెరిటరియలైజేషన్ అంటే ఏంటంటే మీకు ఒక ప్రాంతీయత అనేది ఏమి ఉండదు. ఇప్పుడు రైజ్ ఆఫ్ ట్రాన్స్నేషనల్ కంపెనీస్ అండి. దీనికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ ఆఫ్రికాలో ఉంటుంది, ఇండియాలో ఉంటుంది, దానికి ఒక టెరిటరీ అంటే ఏముంది, అది అమెరికాలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఈ రకంగా డీటెరిటరియలైజేషన్ అనేది జరుగుతూ ఉంది. అది దట్ ఈస్ వాల్డ్ ట్రాన్స్నేషనలిజం అంటారు. ట్రాన్స్నేషనలిజం అంటే ఏంటి అంటే ప్రజలకి ఇప్పుడు ఈ భారతదేశం, మనం పాకిస్తాను అంటే ఉండదు. ఇప్పుడు ఎవరితోటైనా మాట్లాడుకోవచ్చు, ఎవరితోటైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మొత్తం ఇది డీటెరిటరియలైజ్డ్ అంటే నేషన్ స్టేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లా దీన్ని ట్రాన్స్నేషనైజేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే నేషన్ స్టేట్ తగ్గిపోయి ట్రాన్స్నేషనాలిటీ తిరుగుతూ ఉంటుంది. ట్రాన్స్నేషనాలిటీ అంటే ఒక అంతర్జాతీయ సమాజం అనేది మనకు అంతర్జాలంలో అవపడుతూ ఉంటుంది. అంతర్జాలంలో అవపడడం అంటే మనకు గ్రూప్స్ ఏర్పడడం, బిజినెస్ గ్రూప్ ఒకటి, ఎడ్యుకేటెడ్ గ్రూప్ ఒకటి, సైంటిస్టుల గ్రూప్ ఒకటి, అంతర్జాతీయంగా డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అని, ఇట్లా రకరకాలుగా మనకు ఈ యొక్క అంతర్జాతీయ సమాజం అనేది ఒక గ్లోబల్లెస్, ఫామ్లెస్గా తయారైపోయి అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు తెలంగాణ అనివి, నేను ఆంధ్రప్రదేశ్, నేను ఇండియన్, నువ్వు పాకిస్తాన్, నువ్వు హిందూ, నేను ముస్లిం, క్రిస్టియన్, అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ప్రపంచం మొత్తం ఎక్కడైనా కానీ కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. దీనికి యూట్యూబ్, గూగుల్, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఛానళ్ళు, అవి మనకు అనంతరం ఎప్పటికీ ఒక స్రవంతిలాగా వచ్చి ఇవన్నీ కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా మనకు అర్థమైందంటే గ్లోబలైజేషన్ అంటే రిడ్జర్ గారు చెప్పినటువంటి గ్లోబలైజేషన్ 3 రకాలుగా చెప్పచ్చు. అది ఒక ఫోర్స్, అదొక కనెక్టెడ్నెస్, అదొక ఇమాజినేషన్. అంటే ఇప్పుడు మనకు ఆండర్సన్ రాశాడు ఇమాజిన్ ది కమ్యూనిటీస్ అని. మనం ఎట్లా ఇమాజిన్ చేస్తామంటే భారతదేశం అంటే అట్లే ప్రపంచం కూడా మన ప్రపంచ పౌరులను వాళ్ళు ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేయడం అన్నట్టు. ఈ గ్లోబలైజేషన్ అనేది ఒక ఫోర్స్. దానికి ముఖ్యంగా ఏంటంటే ఆ ఫోర్స్ అనేది ఎట్లా ఉంటుంది, అది ఆర్థిక పరంగా ఎట్లా ఉంటుంది, సాంస్కృతిక పరంగా ఎట్లా ఉంటుంది, ప్రపంచీకరణ బిలో నుంచి ఎట్లా ఉంటుంది, ఎబో నుంచి ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ప్రతిదీ కూడా మనకు అమెరికా నుంచి రావాల్సింది, లేకపోతే వాళ్ళు ఇన్వెంట్ చేసింది మనం చూడడం కాదు కదా. మనోళ్ళు కూడా చదువుతారు, మనోళ్ళు కూడా అప్లోడ్ చేస్తారు. కాబట్టి గ్లోబలైజేషన్ ఫ్రమ్ బిలో ఉంది, గ్లోబలైజేషన్ ఫ్రమ్ అబోవ్ ఉంది. ఇట్లా ఇది 2 రకాలుగా ఫ్లో అవుతూ ఉంటుంది. మనకు ఇంకొక పదం కూడా ఉంది, గ్లోకలైజేషన్. అంటే గ్లోబల్గా ఉంటాం, అట్ ద సేమ్ టైం మనం లోకల్గా కనెక్ట్ అయ్యి ఉంటాం అన్నట్టు. దీన్ని మనం గ్లోకలైజేషన్ అని చెప్తారు. ఇప్పుడు ఒక దావులూరి అనే ఒక రీసెర్చ్ స్కాలర్ హెచ్సిలో ఈ గ్లోకలైజేషన్ అనే కంపెనీని నడిపేవాడు. అసలు ఏంటంటే రీసెర్చ్ పని మీద అన్ని ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ తీసుకోవడం, ఈ ప్రపంచీకరణ ఎఫెక్ట్ ఎలా ఉందో చూపించడం అనేది ఆయన చేస్తూ ఉండేవాడు. ఈ రకంగా గ్లోబల్ ఎథ్నోగ్రఫీ అనేది అంటే ఇది ఎట్లా మారింది అనేది రాయడమే మనకు గ్లోబల్ ఎథ్నోగ్రఫీ అని చెప్పవచ్చు. అంటే ఇట్లా గ్లోబలైజేషన్ అనేది ఒక ఫోర్స్, ఒక కనెక్టెడ్నెస్, ఒక ఫోర్స్, ఒక కనెక్టెడ్నెస్, ఒక ఇమాజినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ బెండర్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానీ, రిడ్జరే కానివ్వండి, ఇంకా చాలా మంది గ్లోబలైజేషన్, జోసెఫ్ స్టిగ్లిషన్ కూడా రాశాడు, అతను పెర్కిన్సన్ కూడా రాశాడు. ఏమని, ది కన్ఫెషన్స్ ఆఫ్ ఎకనామిక్ హిట్మ్యాన్. అంటే వరల్డ్ బ్యాంకు, ట్రాన్సాక్షనల్ కంపెనీస్ అంటే అంతర్జాతీయ కంపెనీలు, అంతర్జాతీయ బ్యాంకులు, అంతర్జాతీయ నెట్వర్క్లు, అంతర్జాతీయ ప్రొడక్షన్స్, ఇవంతా అంతర్జాతీయ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నేషనల్. అందుకని సినిమాలు కూడా మీరు చూడండి, అది సూర్య ఇంటర్నేషనల్,
ఇప్పుడు జెమినీ ఇంటర్నేషనల్, ఇప్పుడు ప్రతిదీ కూడా లోకల్గా పెట్టేవాడు కూడా ఇంటర్నేషనల్ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ సినిమాకి చైనాలో బాగా మార్కెట్ ఉంది, లేకుంటే రజనీకాంత్ సినిమాలకు చైనాలో చాలా బాగా మార్కెట్ ఉంది. ఆయన సినిమాను జపాన్లో భాష 100 రోజులు ఆడిందని మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చెప్తా ఉంటారు మన మీటింగ్లో. అంటే ఏంటి అంటే మార్కెట్ ఉండడము అంటే ఏంటంటే మన రజనీకాంత్ సినిమాని జపాన్లో ఆడడం అనేది ఎట్లా సాధ్యం ఉంది ఇంతకుముందు? అది ఇంతకుముందు సాధ్యం కాకపోయేది, కానీ ఇప్పుడు సాధ్యం అవుతుంది. అంటే మీకు చిరంజీవి పరభాషా చిత్రాలు, కేరళ సినిమా మనం ఎన్నో చూస్తున్నాం ఇట్లా యూట్యూబ్లో. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక కేరళ సినిమానో లేకపోతే తమిళ సినిమా చూస్తూ ఉంటాము. అది సాధ్యమైందండి. ఇంతకుముందు సినిమా రావాలి అంటే మా ఊరు తీసుకుంటే అది ఫస్ట్ వరంగల్లో రిలీజ్ కావాలి, ఆ తర్వాత నర్సంపేటలో రిలీజ్ కావాలి, ఆ తర్వాత మా మండలానికి రావాలి, ఆ తర్వాత మనం ఊరి నుంచి అక్కడ పోవాలి. ఇప్పుడు ఊర్లలో చిన్న చిన్న టీవీలనే ఒక స్క్రీన్ లాగా వాడి మా బావ నడిపేవాడు. అంటే అట్లుండేది కమ్యూనికేషన్. కానీ ఈరోజు కమ్యూనికేషన్ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఇంటి అది వచ్చింది, టీవీ వచ్చింది, ఆ తర్వాత ఒక కంప్యూటర్ వచ్చింది. ఈరోజు మనం ఎట్లా పడితే అట్లా సినిమాలు చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. అంటే ఒక 20-30 సంవత్సరాలలో మొత్తం వేగవంతం అయిపోయి మొత్తం ప్రపంచంలో మొత్తం మారిపోయిందని చెప్పచ్చు. మా అమ్మ ఏ రోజు కూడా, మా అమ్మ ఒకసారి సౌదీలో మా అల్లుళ్ళతో మాట్లాడుతూ ఉండేది. అంటే కమ్యూనికేషన్, ఇంటర్ కనెక్టెడ్నెస్. అంటే ఇది ఎక్కడ సౌదీ, ఎక్కడ దీక్షకుంట్ల, ఇట్లా నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. నేను స్టీఫెన్ తను మాట్లాడుతుండేవాడిని అమెరికా నుంచి. అంటే ఇప్పుడు మనకు వాట్సాప్లో కూడా నాకు ప్రపంచవ్యాప్తంగా దోస్తులు ఉన్నారు. అంటే ఇట్లా మనకి ఇంటర్ కనెక్టెడ్నెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదంతా గ్లోబలైజేషన్ వల్ల, కమ్యూనికేషన్ రివల్యూషన్ వల్ల, డిక్లైన్ ఆఫ్ నేషన్ స్టేట్ వల్ల, డీటెరిటరియలైజేషన్ వల్ల, రైజ్ ఆఫ్ ట్రాన్స్నేషనల్ కంపెనీస్ వల్ల, రైజ్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకు ఈ గ్లోబలైజేషన్ అనేది ఇంపాక్ట్ చూపించిందని చెప్పొచ్చు. ఇది గ్లోబలైజేషన్ రిడ్జర్ గారు చెప్పారు. దీనివల్ల ఆయన ఏమంటారు అంటే ఒక అంతర్జాతీయ సమూహాలు ఏర్పడటం, అంతర్జాతీయ గ్రూపులు ఏర్పడటం అనేది రైజ్ ఆఫ్ న్యూ కమ్యూనిటీస్. దీనివల్ల ఒక కొత్త సమాజం ఏర్పడుతుంది. అంతకుముందు ఉన్నటువంటి కుల సమాజాలు, మత సమాజాలు పోయి ఒక ప్రొఫెషనల్ సమాజాలు ఏర్పడతాయి. అంటే కుల సమాజాలు కూడా గట్టిపడతాయి. ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే ఒక డేంజరస్ ఉంది టెక్నాలజీతో. అదేంటంటే కులాన్ని మతాన్ని అది బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. ఒక సైన్స్ మాత్రమే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, రాజ్యాన్ని అన్నిటినీ అది కూలదొస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీస్ అండ్ అమెరికా ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ. అంటే వాడు మార్కెట్ లీడర్. ఒక అమెరికన్ మా సాదాసీదా ఏం ఆలోచిస్తాడంటే ప్రతిరోజు కూడా తన వస్తువును అమ్ముకోవాలని చూస్తాడు. ఒక ఇండియన్ తను ఏదో ఫిలాసఫికల్గా ఆలోచించాలని చూస్తాడు. ఒక జపానీస్ ఏదో ఒక వర్క్ చేయాలని చూస్తాడు. అంటే అది ఆ టెక్నాలజీని ఎందుకు యుఎస్ రిడ్జరు, అమెరికన్ సొసైటీ రిడ్జరు ఇప్పుడు ఆయన మ్యాక్డొనాల్డైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ని చెప్పాడు. ఆయన ఈజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ రెమిటెన్స్ ఆల్సో. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి అమెరికన్, ఒక యావరేజ్ అమెరికన్ అంటే అందరూ నేను చెప్పలేను కానీ అమెరికన్ ఒక మానసికంగా ఎట్లా ఉంటారు అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే వాంట్ టు సెల్ దర్ ఫిష్. అంటే వాళ్ళ కాన్సెప్ట్స్ కానీ, వాళ్ళ వస్తువులు కానివ్వండి, వాళ్ళ భావజాలం కానివ్వండి, ఇంకేదైనా సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. మా సార్ ఒకసారి చెప్తాడు, సురేందర్ సింగ్ జ్యోతిగా. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు మనకు జలియన్ వాలా బాగ్లో బ్రిటిషర్స్ ఊచకుతూ వచ్చారు సిక్కులు. ఆ తర్వాత అది కొన్ని వేల మంది చచ్చిపోయారు. కానీ మనకు అమెరికన్ మీడియా అది టైటానిక్ సినిమాకు పోయిస్తే ఆయన తిడుతూ ఉంటాడు. ఎందుకు పోతారా మీరు టైటానిక్ సినిమా అని అంటే అమెరికాకు జరిగితే అది ప్రపంచానికి జరిగినట్టు, అమెరికాకు సెక్యూరిటీ ఉంటే అది ప్రపంచ సెక్యూరిటీ ప్రాబ్లం అయినట్టు, అమెరికాకైనా జలుబు చేస్తే మనం స్నీజ్ అంటే వాళ్ళు మనకు తుమ్ములు వచ్చినట్టు. అంటే అమెరికా అనేది ఒక పెద్దన్న పాత్ర, ఒక ఏకధ్రువ ప్రపంచం వైపు ప్రపంచం నడిచింది. ఇది రష్యా ఉన్నంత వరకు బాగానే ఉండేది. అప్పుడు ఏంటంటే బహుళ ధృవాలు అట్లా ఉండేది. మళ్ళీ ఇప్పుడు చైనా కొంచెం రైజ్ కావడంతో ఇప్పుడంతా చైనా వైపు ఒక బహుళ ప్రపంచం వైపు సమాజం నడుస్తుంది అనేది ఇప్పుడు మనకు అర్థం. ఈ రకంగా మనకి ఈ యొక్క ప్రపంచం అనేది పూర్తిగా మారిపోయింది, డీటెరిటరియలైజ్ అయింది, సమాజం మారింది, కొత్త సమూహాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడి నుంచి ఎక్కడికొచ్చుకో ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక ప్రొఫెసర్ గారి జీవితం తీసుకుంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్ వాళ్ళ కూతురు అమెరికాలో డాక్టర్, ఇంకొక ఐటీలో ఉన్నాడు. కాకపోతే వాళ్ళిద్దరు ఎవరు కూడా ప్రొఫెసర్ కాలేదు.
అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే కాల ప్రభావంలో పిల్లలు వేరే ఆప్షన్స్ తీసుకున్నారు, ఈయన మాత్రం అదే దాంట్లో ఉండిపోయాడు. ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ పిల్లలు కూడా గ్లోబల్గా ట్రేడింగ్ చేస్తున్నారు, కంపెనీలు ఫ్లోట్ చేస్తున్నారు. ఆ తర్వాత అంటే ప్రపంచీకరణ యొక్క అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క మొత్తంగా సమాజం అనేది పూర్తిగా మారిపోతుంది. ట్రాన్స్నేషనలిజం, ట్రాన్స్ కల్చర్, దీనివల్ల కల్చర్ కూడా వస్తుంది. ఓహ్ వాట్ బ్రో అన్న అనే పదం పోయి వాట్స్ బ్రో, హవర్ యూ బ్రో, అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే అమెరికన్ సమాజంలో ఎక్కువ వాడతారు, ఇప్పుడు అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు అవన్నీ వాడతారు. అంటే మనకి బ్రో అనేది మనకు మన ఊర్లలో కూడా నో బ్రో అని చెప్తా ఉంటారు. అంటే ఇది ఒక రకంగా మనకు ఆర్థిక పరమైనటువంటిగా కాకుండా ఒక సాంస్కృతిక పరమైనటువంటి కూడా మనకు ట్రాన్సాక్షన్ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అన్న అని అన్నాడు, తమ్ముడు అన్నాడు. ఇప్పుడు మమ్మీ, డాడీ అని అంకుల్ అని పిలుస్తాడు, మామయ్య, పెదనాన్న, చిన్ననాన్న, మరిది, ఇట్లాంటి పదాలపై అంత అంకుల్ మమ్మీ డాడీ కల్చర్ వచ్చేసింది. అమ్మా నాన్నపై మమ్మీ డాడీ వచ్చింది. అంటే ఇదంతా ఏంటి అంటే కల్చరల్ ట్రాన్సాక్షన్, మంచిదా చెడ్డదా దాని గురించి చెప్పట్లేదండి. ఇక్కడ ఏంటి అంటే సాంస్కృతికంగా ఎట్లా మారింది అని, సమాజం ఎట్లా మారుతున్నది అని చెప్పడానికి ఇవన్నీ నేను చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే ఇక్కడ గ్లోబల్ ఎథ్నోగ్రఫీ అనేది ఈ రకంగా మనకు ప్రపంచీకరణ అనేది మనం మ్యాప్ చేయొచ్చు. అంటే ఇది ఎట్లా జరిగింది అనేది మనకు మల్టీ సైటెడ్ రీసెర్చ్ చేయొచ్చు ఇంటర్నెట్ మీద. ఆ తర్వాత మనము రకరకాలైనటువంటి చేసేసిన గ్లోబల్ ఎథ్నోగ్రఫీ అనేది ఏ రకంగా వస్తుంది అనేది, ఫ్లోస్ ఎట్లా వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ ఫ్లోస్, కల్చరల్ ఫ్లోస్, ఎకనామిక్ ఫ్లోస్, ఇది రెండు రకాలుగా ఉందండి. ఒకవేళ మైగ్రేషన్ ఏంటంటే గ్లోబలైజేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు వాడు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం కానీ మనుషులో కూడా ట్రాన్స్ఫర్ జరగలేదు కదా, మనుషుల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అది చేయడం జరగట్లేదు. అంటే ఫ్రీగా ఒక దీక్షగుంటలో ఉన్న ఒక కూలి, ఒక దళిత కూలో, ఒక గిరిజన కూలో, నాలంటాడో నేను ఫ్రీగా అమెరికా చదువుకోవచ్చు, ప్రొఫెసర్షిప్ చేయొచ్చు అంటే మరి అది కుదరదు. అంటే అక్కడ మనం చేసే వస్తువులు మాత్రం నీకు ఎకనామిక్ ఎక్స్చేంజ్, గూడ్స్ ఎక్స్చేంజ్ ఉంది కానీ హ్యూమన్ ఎక్స్చేంజ్ లేదు. ఇది ఒక పెద్ద ఒక విషాదం అని చెప్పచ్చు. ఈ ప్రపంచీకరణలో షారూఖ్ ఖాన్ సినిమా వచ్చింది, అందరు చెప్తా ఉన్నారు అది బాగుందని. అంటే ప్రతి వాడు మెక్సికో ద్వారా అమెరికాలోకి ఎట్లా ఎంటర్ కావాలని చూస్తారు అనేది ఆ షారూఖ్ ఖాన్ సినిమాని విన్నాను. అంతకుముందు సల్మాన్ దుల్కర్ది కూడా ఒక సినిమా వచ్చింది, అంటే హౌ పీపుల్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ది యుఎస్. ఈ రకంగా అంటే ఇవన్నీ మల్టీ సైటెడ్ రీసెర్చెస్గా మనం తెలుసుకోవాలి. మనకు ప్రపంచీకరణ మీద నాకు తెలిసి కొన్ని వందల పుస్తకాలు వచ్చాయి, వందల క్రిటిక్లు వచ్చాయి, కొన్ని లక్షల ఆర్టికల్స్ వచ్చాయి. ఈ గ్లోబల్ ఎథ్నోగ్రఫీలో ఏంటంటే మనకేంటంటే ఒక వర్షం లాగా ఇన్ఫర్మేషన్ వచ్చి పడుతుందండి. దాంట్లో మన క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మనకు సమాచార విప్లవం వల్ల సమాచారం కుప్పలుగా మిలియన్స్ ఆఫ్ డాటా, బిగ్ డాటా, ఆ డాటా, ఈ డాటా అనేది ఒక పెద్ద గ్రూప్గా వచ్చేసి మన నెత్తుల మీద పడుతుంది. ప్రతిది కూడా మన ఆధార్ కార్డులు, లింకులు ఇవన్నీ చేయడం ద్వారా మనకు మొత్తం డాటా అనేది చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క క్వాలిటీ ఇన్ఫర్మేషన్, అందుకని అమర్త్య సేన్ అంటూ ఉంటాడు ఏమని, గ్లోబలైజేషన్ ఇస్ నథింగ్ బట్ సిమెట్రికల్ information, asymmetrical information. Europe has a symmetrical information systems, whereas India has asymmetrical. And village people కి అసలు ఇన్ఫర్మేషన్ అందదు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, వాడు అసలు ఊళ్ళోనే ఉంటాడు, నోటిఫికేషన్ వచ్చేది కూడా తెలియదు, సినిమా ఎప్పుడు రిలీజ్ తెలియదు, వాడు కమ్యూనికేషన్ అంతా ఉండదు, నెట్వర్క్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, చదువు ఉండదు, డబ్బులు ఉండవు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిరిపోతుంది. అంటే భారతదేశం ఏంటి అంటే ఈ యొక్క గ్లోబల్ ఎథ్నోగ్రఫీలోకి ఒక రకంగా ఎంటర్ అయింది. ఎట్లా అంటే మామూలు జనరల్గా ఏంటంటే ఒక దేశం డెవలప్ చేయాలి అంటే అది ఫస్ట్ వ్యవసాయ పరంగా, ఆ తర్వాత మనకు ఇండస్ట్రీ పరంగా, ఆ తర్వాత మన కల్చరల్ సర్వీస్ సెక్టర్లో అనేది అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. కానీ ఈ భారతదేశంలో దానికి రివర్స్ జరిగింది. భారతదేశంలో అగ్రికల్చర్ డెవలప్ కాలేదు, ఆ తర్వాత ఇండస్ట్రీని అసలు డెవలప్ చేయలేదు, డైరెక్ట్ సర్వీస్ సెక్టర్లోకి అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టి భారతదేశం ఏంటంటే దెర్ ఇస్ నో క్రిటికల్ మాస్ ఇన్ ఇండియా. అంటే నీ క్రిటికల్ మాస్ అంటే విమర్శనాత్మకంగా చూసే సమాజం అనేది తక్కువ. ఢిల్లీలో ఉంది, బాంబేలో ఉంది, హైదరాబాద్లో, చెన్నైలో ఉంది, కానీ మిగతా చోట్ల ఈ క్రిటికల్ మాస్ లేదు. ఏమైనా కానీ సాదాసీదా జనాలు ఉంటారు, వాటిని మ్యానిపులేట్ చేయమని అనేది ఇప్పుడున్న మన నాయకులకి ఒక అదిగా మారిందంట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రకంగా ప్రపంచీకరణ అనేది మనకు నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణ ఎథ్నోగ్రఫీ ప్రక్రియను అర్థం చేసుకోవడం, దాన్ని నిర్వర్తించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాలు. గ్లోబలైజేషన్ మరియు ఎథ్నోగ్రఫీని అర్థం చేసుకోవడం, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ఎథ్నోగ్రఫీ అంటే అర్థం చేసుకోవడం. ప్రపంచీకరణ యుగంలో సామాజిక సంబంధాల స్వభావాన్ని తిరిగి నిర్వర్తించడం.
అంటే అంతకుముందు ఉన్న సామాజిక సంబంధాలు వేరు, ఇప్పుడు ప్రపంచీకరణ వచ్చిన తర్వాత వచ్చిన సామాజిక సంబంధాలు రెండు రకాలను నిర్వచించడం అనేది కూడా ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. గ్లోబలైజేషన్ యొక్క వివిధ దృక్కోణాలను అర్థం చేసుకోవడం గ్లోబల్ శక్తి. అంటే దాంట్లో మల్టీ డైమెన్షనల్, ఇది ఏంటంటే గ్లోబలైజేషన్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ అని చెప్పొచ్చు. ఈ గ్లోబలైజేషన్లో చాలా చాలా కోణాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ట్రాన్స్నేషనల్ ఎథ్నోగ్రఫీ గ్లోబల్ను గుర్తించడం, భవిష్యత్ దిశల్లో ప్రపంచీకరణ నుండి ఎథ్నోగ్రఫీ సమస్యల వరకు సవాళ్ళను మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇట్లా ఎథ్నోగ్రఫీ సమస్యలు సవాళ్ళను కూడా మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం అని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచీకరణ ఇటీవల దశాబ్దాల్లో సామాజిక శాస్త్ర ఎజెండాను బలంగా పేల్చింది. అంటే ఇది ఎక్స్ప్లోర్ చేసి పడేసింది. అంటే మనం చేసే రీసెర్చ్ని పేల్చింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్స్ప్లోర్ చేసింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వ్యవసాయదారుల గురించి మాట్లాడుకోవడమో, లేకపోతే రైతుల గురించి, కూలీ రైతులు, ఈశ్వరయ్య సార్ లాంటి వాళ్ళు అయితే ఏమైనా కానీ ఆయన రైతు కూలీల గురించి, లేకపోతే సన్నకారు రైతుల గురించి, చిన్న రైతుల్ని పాములు కాటేస్తున్నాయి ఇట్లాంటి చెప్తా ఉంటారు. కానీ ఈరోజు కొత్త వచ్చే జనరేషన్ ఎక్కువగా దీని మీద ఐడెంటిటీస్, కల్చరు, మూవీస్, ఇంటర్నెట్, ఆ తర్వాత సోషల్ మీడియా, ఏఆర్ రెహమాన్ ఇట్లాంటి వాటి మీద పరిశోధన చేస్తుంది. అంటే సోషియాలజీ అనేది ఒక రకంగా తన యొక్క ప్రపంచీకరణ అనేది రకరకాల ఇష్యూస్ తోటి సామాజిక శాస్త్ర ఎజెండాను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి పడేసిందని. అంటే పాతదాన్ని చిన్నాభిన్నం చేసేసి ఒక ఫోర్స్గా కొత్త విషయాలు, ఇప్పుడు ఎల్జీబీటీ అనేది ఒక పెద్ద ఇష్యూ, ఇప్పుడు విదేశాలకు వెళ్ళడం అనేది ఒక పెద్ద ఇష్యూ, ఆ తర్వాత ఉద్యోగాలు అనేది ఒక పెద్ద ఇష్యూ. అంటే మొత్తం ఎజెండాని మార్చేసిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ ఉండేటివి, ఫ్యామిలీస్ గురించి చాలా మంది పెట్రీషియా ఓబరాయ్, ఇంకా కిన్షిప్ గురించి స్టడీస్ జరిగేది. కానీ ఈరోజు ఎవడు కూడా కిన్షిప్ గురించి కానీ, ఫ్యామిలీస్ గురించి కానీ, ఒకటే సోషల్ ఆర్గనైజేషన్స్, విలేజ్ గురించి కానీ ఎవరు ఈరోజు రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ చాలా తక్కువ అయిపోయాయి. సినిమాలలో మహేష్ బాబులు అంటూ తీయడం అట్లాంటి తక్కువ అయిపోయిందని మనం చెప్పొచ్చు. ఈ రకంగా ఇది మొత్తం సామాజిక శాస్త్ర ఎజెండాను ఎక్స్ప్లోర్ చేసిందని చెప్పొచ్చు. సమకాలీన మానవ శాస్త్రం మరియు సామాజిక శాస్త్రం సరిహద్దు, అంతర్ సంబంధాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజల కదలికలు, రాజధాని సంస్కృతిని విస్తరించడం, తీవ్రతరం కావడం వంటి వాటివి చాలా ముఖ్యమైన సమస్యలు కొనసాగుతున్నాయి. 1990 నుండి పరిశోధకులకు ఈ సాధారణ అంశంపై ఆసక్తిని కనబరిచారు. మరి ఈ అంశంపై సాహిత్యం విస్తరించింది. ఈ సాహిత్యంలో సాధారణంగా గ్లోబల్ ఎథ్నోగ్రఫీని సూచించబడే ప్రపంచీకరణ అధ్యయనం యొక్క విధానం ఉద్భవించింది. ప్రపంచీకరణను అర్థం చేసుకోవడం మరియు ఎథ్నోగ్రఫీ. గ్లోబలైజేషన్ అనేది ట్రాన్స్నేషనల్ ప్రక్రియ లేదా పెరుగుతున్న లిక్విడిటీ, పెరుగుతున్న వ్యక్తులు, వస్తువులు, స్థలాలు మరియు సమాచారం యొక్క బహుళ దిశాత్మక ప్రవాహాలతో పాటు ఈ ప్రవాహాలకు అడ్డంకులు లేదా వేగవంతం చేసి నిర్మాణాలను ఎదుర్కొనేవారు సృష్టించే ప్రక్రియల సముదాయాన్ని రిడ్జర్ ప్రకటించారు. మీరు జార్జ్ రిడ్జర్ అయితే ఏమంటాడు అంటే ఇది బహుళ ప్రముఖాలతోటి అడ్డంకులు వేగవంతంగా చేసిన నిర్మాణాలు అనేటివి మీకు రిడ్జర్ గారు చెప్పారు. ప్రపంచీకరణకు దగ్గర సంబంధం ఉన్న పదం ట్రాన్స్నేషనలిజం మరియు ట్రాన్స్నేషనల్. ట్రాన్స్నేషనలిజం అంటే ఇది నిర్దిష్టంగా భౌగోళిక, రాజకీయ సరిహద్దుల్లో వ్యక్తులు మరియు సామాజిక సమూహాలను పరస్పరం అనుసంధానించే ప్రక్రియ. అంటే ఇంటర్ కనెక్టెడ్నెస్ అండి. ట్రాన్స్నేషనలిజం అంటే ఇంటర్ కనెక్టెడ్నెస్, అంటే ఇక్కడ ఎక్కడ మాట్లాడుకోవచ్చు అట్లాంటి దాన్ని ట్రాన్స్నేషనల్. కొత్త కమ్యూనిటీస్ ట్రాన్స్నేషనల్ అనేది కొత్త కమ్యూనిటీస్ పెరుగుదల. అంటే గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీస్, గ్లోబల్ సోషలాజికల్ కమ్యూనిటీస్, ఇప్పుడు గ్లోబల్ సోషియాలజీ అనేది ఉంది. ఇట్లా పెరుగుదలని మనం ట్రాన్స్నేషనల్ అని చెప్పొచ్చు. కొత్త సామాజిక గుర్తింపులు మరియు సంబంధాలను ఏర్పరుస్తుంది. వీటిని జాతీయ రాజ్యాల సాంప్రదాయ సూచన పాయింట్ ద్వారా సూచించలేదు. ప్రపంచీకరణ యొక్క 3 లక్ష్యాలు. ఎథ్నోగ్రఫిక్ పరిశోధన యొక్క సైట్స్ పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రపంచీకరణ యొక్క 3 ఆంక్షలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచ శక్తులు, కనెక్షన్లు మరియు ఊహలు. ఇమాజినేషన్ కూడా మారుతుంది. అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు ప్రపంచ వేదిక మీద మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు ప్రపంచ వేదిక మీద తన సినిమాలు చూపిస్తున్నారు. అంటే మనకు సోషలాజికల్ ఇమాజినేషన్ కూడా ఈరోజు మారింది. ఫ్రెండ్స్ కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఆన్లైన్లో యుడేమి అని ఒకటి ఉంది, దాంట్లో పాఠాలు చెప్పొచ్చు. ప్రపంచంలో ఇంట్లో కూర్చొని ప్రపంచంలో చెప్పొచ్చు. అంటే ఈ కనెక్షన్స్, ఈ శక్తులు, ఈ ప్రపంచీకరణ శక్తి అనేది మొత్తం మానవాళిని సమూలంగా మన ఆలోచన విధానాన్ని, మన యొక్క సంబంధాన్ని, మానవ సంబంధాన్ని పునర్నిర్వహిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా మన ఊహలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నాయి తప్ప ఇక్కడ ఏమి ఉండట్లేదు. నోబెల్ ప్రైజ్ కొట్టాలని చాలా మంది శాస్త్రవేత్తలు ఊహించడం, లేకుంటే ఆస్కార్ కొట్టాలని సినిమా వాళ్ళు, ఇదంతా ఎట్లా అయిపోయింది అంటే ఒక రీఇమాజినేషన్ ఆఫ్ ది తెలుగు కమ్యూనిటీస్, రీఇమాజినేషన్ ఆఫ్ ది
మొత్తం గ్లోబల్ కమ్యూనిటీస్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్లోబల్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. గ్లోబల్ శక్తులు పెట్టుబడిదారి విధానము, ఆధునికత మరియు వలసవాదం వంటి విస్తృతమైన తరచూ కలుస్తున్న ఆవశ్యకతల నుండి స్థలాలు, సంస్థలు, పరిస్థితులు మరియు వ్యక్తులపై ఒత్తిళ్లు అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ నెట్వర్క్ ట్రాన్సాక్షనల్ నెట్వర్క్లు సూచిస్తాయి. గ్లోబల్ ఇమాజినేషన్ అనేది ప్రపంచీకరణను అర్థం చేసుకునే మరియు చిత్రీకరించబడిన విభిన్న మరియు పోటీ మార్గాలను సూచిస్తుంది. ఎథ్నోగ్రఫీ అనేది ఆంథ్రోపాలజీ నుండి ఉద్భవించింది మరియు సామాజిక శాస్త్రజ్ఞులచే అవలంబించబడినది. ఇది గుణాత్మక పద్ధతి. ఇది విశ్వాసాలు, సామాజిక అధ్యయనాన్ని కూడా దారిచేస్తుంది. ఎథ్నోగ్రఫీ అనేది ఆంథ్రోపాలజీ నుండి ఉద్భవించింది. ఎథ్నో అంటే పీపుల్, గ్రఫీ అంటే ఒక 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 కళాత్మకంగా రాయడం మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అది మనకి ఏంటంటే సోషియాలజీలోకి వచ్చింది. ఈ సోషియాలజీ నుంచి ఇది గుణాత్మక పద్ధతి, అంటే ఒక క్వాలిటేటివ్ మెథడ్. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాంటిటేటివ్ మెథడ్. ఎథ్నోగ్రఫీ ఈజ్ ఏ క్వాలిటేటివ్ మెథడ్, అంటే చాలా థిక్గా డిస్క్రైబ్ చేయడం, అంతేగాని ఇంతమంది ఉన్నారు, ఇంత ఇది తింటారు, ఇట్లా లెక్కలు వేయడం కాదు. ఇది ఒక గుణాత్మక పద్ధతి అనేది అధ్యయనం దారితీసింది అనేది మనకు ఈ యొక్క ఎథ్నోగ్రఫీ తెలియజేస్తుంది. చిన్న సమాజాల పరస్పర చర్యలు మరియు ప్రవర్తనలు, కొంత వ్యవధిలో పాల్గొనడం మరియు పరిశీలన చేయడం, సేకరించిన డేటా యొక్క వివరణాన్ని మనం ఈ యొక్క ఎథ్నోగ్రఫీని అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ రెస్పాన్సెస్. మొదటి రకమైన గ్లోబల్ ఎథ్నోగ్రఫీలు బాహ్య జాతీయ శక్తులు స్థానిక ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయి మరియు అవి ఎలా స్పందిస్తాయి మరియు అటువంటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక ట్రాన్సాక్షన్, ఇప్పుడు మోర్ అనే కంపెనీ వచ్చింది. ఈ కంపెనీలనే ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, హాలీవుడ్ సినిమాలు ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, లేకపోతే వస్తువులు ఉన్నాయి రకరకాల, యాపిల్ కంప్యూటర్ ఉంది, అదే రకంగా అది ఎట్లా ఒక గ్లోబల్ ప్రోడక్ట్ మన భారతదేశం లోకల్గా ఇంపాక్ట్ చూపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ అంతర్జాతీయ శక్తుల ప్రపంచీకరణలో భాగంగా ఇతర దేశాల నుంచి ఉద్భవించాయి మరియు అందువల్ల దూరాల నుండి ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలు మరియు సంస్థలు, ప్రపంచ వలసదారులు మరియు భావజాలాలు మరియు గ్లోబల్ మీడియా, పాపులర్ కల్చర్ ఉన్నాయి. ఈ పాపులర్ కల్చర్ మైకేల్ జాక్సన్ కానివ్వండి, బాబ్ మార్లీ కానివ్వండి, ఇవన్నీ పాపులర్ కల్చర్స్. ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఏ రకంగా చేస్తున్నాయి, మన యోగా మిగతా ఎట్లాంటి అవి చేస్తున్నాయి అనేది కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం గ్లోబల్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ ట్రాన్స్లేషనల్ ఇమాజినేషన్ అంటే మన యొక్క ఊహాశక్తి మనం కూడా మొత్తం ప్రపంచీకరణంగా మారుతుంది. ఒక ఇంటలెక్చువల్ ప్రపంచీకరణంగా ఎదగాలనుకుంటున్నాడు, ఒక రాజకీయ నాయకుడు ప్రపంచీకరణంగా ఎదగాలనుకుంటున్నాడు, ప్రతి వారు కూడా ప్రపంచ లీడర్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచీకరణలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ట్విట్టర్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు మాట్లాడిన దానికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, దాని వెనకాల నువ్వు పాట రాస్తే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, అంటే ఈ రకంగా గ్లోబల్ ఇమాజినేషన్స్. ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. అంటే మన ఇమాజినేషన్, మన యొక్క అది మన లైక్స్, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఎన్ని లైక్స్ వచ్చాయి, వాట్సాప్లో స్టేటస్ పెడితే ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మొత్తానికి మన యొక్క పద్ధతుల్ని, మన యొక్క ఇమాజినేషన్ని, మన ఆలోచన తీరుని, మన యొక్క అండర్స్టాండ్ చేసుకునే విధానాన్ని మొత్తంగా ఈ గ్లోబలైజేషన్, ట్రాన్స్లేషనలిజం అనేది మార్చింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ గ్లోబలైజేషన్ ఏంటంటే లిక్విడేట్ చేస్తుంది ఐడెంటిటీస్ అనేటివి. అది ఒక రకంగా లిక్విడేట్ అంటే తెలుగులో చెప్పొచ్చు అంటే అది దాన్ని పూర్తిగా అది చేస్తుంది అన్నట్టు, అంటే కన్సాలిడేట్ చేయదు. అది అంటే ఒక రకంగా ఇట్లా కట్టి పెట్టినట్టుండదు, మొత్తం నీళ్ళలాగా చేస్తుంది అనుకోండి. గ్లోబలైజేషన్ అనేది సంఘర్షణ యొక్క ఫలితానికి స్పష్టమైన చిక్కులు కలిగి ఉంది. అన్నింటిలో గ్లోబల్ ఎథ్నోగ్రఫీ మొదటి. ఈరోజు ప్రపంచ ఆలోచనలు మరియు నటీనటుల సూచనలు పబ్లిక్ స్కోర్స్ పాల్గొనడానికి ప్రవేశ టికెట్ అందిస్తాయి మరియు గ్లోబల్ పరంగా తమ వాదనను రూపొందించడానికి ఇష్టపడని లేదా చేయలేని వారు తరచుగా కనిపించుకుంటూ ఉంటారు. రెండవది, స్థానిక నటీనటులు గ్లోబలైజేషన్ క్లెయిమ్స్ తమ పోరాటాలు చేస్తున్నప్పుడు మరింతగా విశ్వసనీయతను పొందేందుకు వారు స్వయంగా బయట నటులతో కనెక్షన్లు ఏర్పాటు చేస్తారు. అంటే యాక్టర్స్ తోటి, ఇప్పుడు గ్లోబల్ యాక్టర్స్ అండి, ఇప్పుడు ఇది రైతులు చేస్తున్నటువంటి పోరాటం ఖలిస్తాన్ నుంచి లేకుంటే ఎక్కడి నుంచో వాళ్ళకి మద్దతు వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముస్లిం చేస్తున్న పోరాటానికి కూడా అట్లా ఎక్కడి నుంచో మద్దతు వస్తుంది అంటున్నారు. ఆ తర్వాత మీరు సినిమా వాళ్ళు చేసే పోరాటానికి కూడా అది మీకు హాలీవుడ్ నుంచి, అంటే గ్లోబల్ ఏమవుతుంది అంటే మీకు ఎక్కడి నుంచో కనెక్షన్స్ ఉంది, మీకు మద్దతు వస్తూ ఉంటుంది. దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. గ్లోబల్ ఎథ్నోగ్రఫీ ప్రత్యామ్నాయ విధానాలు. మరి వీటికి ప్రత్యామ్నాయం ఉందా? ఎథ్నోగ్రఫీ అంటే ప్రపంచవ్యాప్తంగా పరస్పర అనుసంధానం మరియు పరస్పర ఆధారపడడం యొక్క
పెరుగుతున్న ప్రభావం కారణంగా ఇది ఎథ్నోగ్రఫీ యొక్క ముఖ్య భావనలు. ఉదాహరణకు సైటు, స్థలము మరియు స్థానికము అర్థాన్ని అస్థిరపరుస్తుంది. అంటే ఇంతకుముందు ఒక సైట్ ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనేది ఒక సైట్ ఉండేది. ఇప్పుడు అటు సైటు, స్థలము, స్థానికం అనే అర్థాన్ని పూర్తిగా ఇది మార్పిచ్చేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గ్లోబల్ మీడియా ద్వారా సాధ్యమైన ఊహాజనిత జీవితాలను అధ్యయనం చేయడానికి ఎథ్నోగ్రఫీ తప్పనిసరిగా మాస్ మీడియా, చలనచిత్రము, సాహిత్యము, కల్పన మరియు ఇతర రకాల ప్రజా సంస్కృతిని పరిశీలించడం ద్వారా సాంస్కృతిక అధ్యయనాలలో నిమగ్నం ఉండాలి. అయితే ఇటువంటి మాస్ మీడియా గ్లోబల్ ఎథ్నోగ్రఫీలో చేర్చాలంటే అది సాంస్కృతిక అధ్యయనాల్లో తరచుగా జరిగే విధంగా ప్రజా సాంస్కృతిక గ్రంథాల పరిశోధనలకు వివరణ కంటే చాలా ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ మాస్ మీడియా, సినిమా, సాహిత్యం కూడా ఇవి ఎథ్నోగ్రఫీ మనం కంపల్సరీ అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రజా సంస్కృతిని పరిశీలించడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గ్లోబల్ గుర్తించడం ట్రాన్స్నేషనల్ ఎథ్నోగ్రఫీ అంటే ఇక్కడ మొత్తం బహుళ సైట్స్ ఎథ్నోగ్రఫీ మెథడాలజీ నిస్సందేహంగా బలాలు ఉన్నప్పటికీ ఈ ప్రతిపాదిక ఎథ్నోగ్రఫీ పద్ధతులు ప్రపంచీకరణ అధ్యయనం చేసే ఏకైక మార్గం కాదని మనం వాదిస్తున్నాం. అంటే మనకు మల్టీ సైటెడ్ అంటే ఒక దాన్ని తీసుకుంటే దాన్ని మల్టీ సైట్ల నుంచి చూసి దాన్ని మనం చెప్పడం అది ఏకైక మార్గం మనం కాదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే ప్రదేశంలో ఇంటెన్సివ్ మరియు దీర్ఘకాలిక ఫీల్డ్ వర్క్ ఆధారంగా సాంప్రదాయ ఎథ్నోగ్రఫీ అనేది గ్లోబల్ డైనమిక్స్ సంగ్రహించడానికి పూర్తిగా సరిపోయే పద్ధతి. అంటే ఒకే ప్రదేశంలో ఇంటెన్సివ్ మరియు దీర్ఘ ఫీల్డ్ వర్క్ ద్వారా మనం ఈ గ్లోబల్ సాంప్రదాయ ఎథ్నోగ్రఫీ అనేది గ్లోబల్ డైనమిక్స్కి సంగ్రహించడం పూర్తిగా సరిపోయి, అంటే గ్లోబల్గా వచ్చే దానివల్ల ఒక లోకల్గా ఏం జరుగుతుంది అనేది మనకి గ్లోబల్ డైనమిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్లోబల్ ప్రవాహాలు, పెద్ద స్థాయి డీటెరిటరియలైజేషన్, ట్రాన్స్లోకల్ కావచ్చు, అవాస్తవిక అధిగమించి ఎథ్నోగ్రఫిక్ అధ్యయనం నుండి తప్పించుకునే విధంగా ప్రక్రియలు కావు. అంటే ఈ రకంగా ఈ డీటెరిటరియలైజేషన్ అనేది మనం ఎథ్నోగ్రఫీ అది కావచ్చు, డీటెయిల్ కావచ్చు, కానీ అది ఎథ్నోగ్రఫీకి అతీతం కాదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ ఎథ్నోగ్రఫీలు సోషల్ రీఇమాజినింగ్ అంటే ఈ ప్రపంచీకరణ మనం ఎథ్నోగ్రఫీకి అకౌంట్ చేయడం అనేది మొత్తంగా ప్రపంచ సమాజాన్ని కొత్తగా అధ్యయనం చేయడం, కొత్తగా రీఇమాజిన్ చేయడం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో చూస్తున్నారు. ఎక్కడో తెలంగాణలో ఒక ఓటుకి కోడి తులం బంగారం అడిగారని తమిళనాడు నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగాడు. అంటే అట్లా అంటే నీకు ఇంతకుముందు ఆ సమాచారం ఉండకపోయేది. మా అమ్మ నేను మా మండలానికి పోతే కూడా ఇబ్బంది అయిపోయేది. అంటే నీకు భౌతిక దూరాలు, సాంకేతిక దూరాలు ఇవన్నీ కూడా మారిపోయాయండి. ప్రపంచీకరణ అనేది ఒక కుగ్రామంగా ప్రపంచాన్ని మార్చేసింది. నువ్వు ఎక్కడనో ఒక అంటార్కిటిక్గా ఉంటే నీకు సిగ్నల్ సరిగా ఉండాలి, కానీ నువ్వు దీక్ష కూడా మాట్లాడవచ్చు. నువ్వు ఎక్కడనో అది మన చంద్రమండలం మీద ఉండొచ్చు, నీకు సిగ్నల్ బాగుంటే దీక్ష కూడా మాట్లాడచ్చు. సిగ్నలింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. సిగ్నల్ లేకపోతే మనకు కష్టం. అంటే ఇట్లా ప్రపంచం అనేది ఒక కుగ్రామం అయిపోయింది. ఒక 20-30 సంవత్సరాల్లోనే జరిగింది. అంటే ఒక సోషియాలజిస్ట్ ప్రకారం ఏంటంటే గత 200 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిశోధనలు, విప్లవాలు నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా అంతకుముందు 1000 సంవత్సరాలు ఒకటి ఈ 100-200 సంవత్సరాలు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇది మొత్తంగా మానవాళిని ఒక పూర్తిగా సమూహలంగా మార్చేసింది. మానసికంగా, శారీరకంగా, అది చదువు పరంగా, ఆలోచన పరంగా అన్ని రకాలుగా పూర్తిగా మార్చేసిందని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రకంగా గ్లోబలైజేషన్ అనేది మనిషిని రీఇమాజిన్ చేసే విధంగా ఈ రకంగా చేసిందని మనం అర్థం చేసుకోవాలి. ఒక నవలాకారుడు, ఆఫ్రికన్ నవలాకారుడు ఇది మట్టి కాళ్ళ రాక్షసి అనేది ఒక నవల రాశాడు. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ప్రకటించని రాశాడు. అంటే ఇది ఏ రకంగా మానవాళిని ఒక అందమైన కళ చూపించేసి ఆ కళలో నిన్ను భ్రమింపజేసేసి ఇప్పుడు ఆ భ్రమను నీకు వస్తువుని కొనేటట్టు చేసి ఆ వస్తువులో ఆ ఉప్పులో నువ్వు తెలుసుకొని గోగు లేకపోతుంది, నువ్వు సెల్ ఫోన్ ఉంటుంది, నువ్వు మరి వండుకొని తినొచ్చు కదా అంటే అంతే. కమ్యూనికేషన్ ఉండాలి అంటే నిన్ను ఒక అందమైనటువంటి ఒక రంగుల కళలోకి, రంగుల కళ అని పాత సినిమా ఉంది కదా, అట్లా నీకు ఒక రంగుల జీవితాన్ని ఏర్పాటు చేసి ఆ ఉబిలో నిన్ను ఒక సాలెగూడులాగా నేను దాంట్లో చేర్చి ఆ తర్వాత ఏం చేస్తుంది అంటే అది నిన్ను తినేస్తుంది అని చెప్పచ్చు. ఈ రకంగా పెర్కిన్సన్ కానివ్వండి, లేకుంటే గ్లోబలైజేషన్ అండ్ డిస్కంటెంట్స్ స్టిగ్లిష్ కానివ్వండి, లేకపోతే డ్రిడ్జర్ కానివ్వండి, లేకపోతే మనకు మట్టి ఆఫ్రికన్ రైటర్స్ కానివ్వండి, చాలా మంది కవులు, కళాకారులు, ఆఫ్రికన్ రైటర్స్, ఇండియన్ రైటర్స్ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వచ్చిన కవిత్వము ప్రొఫెసర్ కాసిం గారు చెప్తా ఉండే మన అసెంబ్లీ ఆయన పరిశోధన చేద్దాం అనుకున్నాడు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వచ్చిన కవిత్వం
అది మార్క్సిజమే కానివ్వండి, లేకపోతే దళితవాదమే కానీ, ఇంకా రకరకాలుగా ఏదైనా కానీ. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ గ్లోబల్ రీఇమాజినింగ్ అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రపంచీకరణ అనేది ఈరోజు ప్రతి వాళ్ళ జీవితంలో ఒక విడదీయరాని బంధంగా ఏర్పడింది. ఈరోజు చిన్నపిల్లలను కూడా అప్పుడు నేను చిన్నప్పుడు నా ఫోటో అనేది లేకపోతే నా జనరేషన్, ఈ జనరేషన్ పిల్లలకి చిన్న ఉన్నప్పుడే వీడియో తీయడం, దాన్ని అప్లోడ్ చేయడం, వీడియో తీయడం, దాన్ని అప్లోడ్ చేయడం. అంటే మొత్తం నువ్వు ఇక్కడ ఉంటే నీ చిన్న పిల్లడు ఏం చేస్తున్నాడు అనేది అక్కడ నుండి చూడొచ్చు, లేకపోతే నువ్వు ఆన్లైన్లో చూడొచ్చు ఎప్పటికప్పుడు. అంటే ఇట్లా మొత్తం సమాజాన్ని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబలైజేషన్ మొత్తం రీఇమాజిన్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు వాట్సాప్లో లైక్లు, ఫ్రెండ్షిప్ షేరింగ్లు, ఇవన్నీ కూడా మొత్తం మానవాళిని ఒక పునర్నిర్మిస్తుంది, ఒక కుగ్రామంగా మారిపోయింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ మనం రీఇమాజిన్ చేయాల్సి వస్తుంది. సినిమాని కానీ, ఫ్యామిలీస్ని కానీ, ఎంగేజ్మెంట్స్ని కానీ, కమ్యూనిటీస్ని కానీ మొత్తం రీఇమాజిన్ చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ది సోషల్ ప్లేస్ మేకింగ్ ప్రాజెక్ట్, సామాజిక స్థానిక మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఈ విధానాలు ప్రతి ఒక్కటి భవిష్యత్తు భిన్నమైన మార్గాన్ని అందిస్తుంది. ప్రవాహాల చర్చల నుండి స్థలాల్లో బహుళ కనెక్షన్ కత్తిరించబడుతున్న నేపథ్యంలో స్థలాన్ని పునర్నిర్వహించాల్సిన అవసరాన్ని మనం చూస్తున్నాం. ట్రాన్సాక్షనల్ ఎముక అధ్యయనం నుండి సామాజిక చర్యలు, కొత్త ప్రమాణాల ఆవిర్భావం మరియు సంస్థల పొందుపరిచిన బహుళ ప్రమాణాల మధ్య సంబంధాలను పునర్నిర్మించడం యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. చివరిగా సరిహద్దు అధ్యయనం నుండి రాజకీయ ఉత్పత్తి చేయబడిన, పోటీ చేయబడిన స్థలాన్ని చూడటం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. సోషల్ స్పేసింగ్ అనేది కూడా జరుగుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గ్లోబల్ సమస్యలు మరియు సవాళ్ళు ఎథ్నోగ్రఫీ, అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి సామాజికంగా మరియు సాంస్కృతికంగా నిర్దిష్ట మార్గాలను అర్థం చేసుకోవడం అవసరం. దీనిలో ప్రజలు ప్రపంచ విషయాల పందాలు వారి స్థానికత యొక్క స్థానాన్ని మరియు స్థలాన్ని ఆకృతి చేయడానికి తీసుకునే చర్యలను అర్థం చేసుకోవాలి. అంటే ఈ గ్లోబల్ సమస్యలు ఏంటంటే, ఇప్పుడు బతుకమ్మ ఉందండి, బతుకమ్మ న్యూయార్క్లో, యూరోప్లో ఆడుతున్నారని విన్నాను. అంటే అది ఒక గ్లోబల్ ఆఫ్ ది కల్చర్. ఈ అవగాహనలు మరియు ఆ చర్యలు చాలా రాజకీయంగా ఉంటాయి. ఎథ్నోగ్రాఫర్స్ యొక్క అంశం మరియు సైట్ యొక్క నిర్వచనం ఏదైనా నిర్దిష్టంగా పొందుపరచబడిన స్థలం యొక్క ద్వారా రూపొందించబడింది. గ్లోబలైజేషన్ అనేది స్థలాల సరిహద్దుల పోటీని కలిగి ఉంటుంది మరియు చర్యకు ఏ భౌగోళిక స్థాయి బాగా సరిపోతుందో చర్చలు ఉంటాయి. ఫలితంగా సైట్ ఎంపిక కూడా రాజకీయంగా మారుతుంది. అందువల్ల ప్రపంచీకరణ నుండి ఎథ్నోగ్రఫిక్ సవాళ్ళు ఫీల్డ్ అనే భావనలో ఉంది మరియు సానుకూల పరిశోధనలు వర్ణించే కఠినమైన డేటాను అందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అంటే ఇదంతా అర్థం కావడానికి. గ్లోబల్ సమస్యలు, ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు అది ధరణి పోర్టల్ ఉందండి. ధరణి పోర్టల్ ఏం చేశారండి, అది ధరణి పోర్టల్ అంటే ఎవరికైనా యాక్సెసిబిలిటీ, రైతుల యొక్క సమాచారం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఆ ధరణి పోర్టల్లో ఒకరి దాన్ని ధరణి పోర్టల్లో ఏం చేశారండి, ధరణి పోర్టల్లో ఒకరి భూమి ఒకరికి, ఇంకొకరికి వచ్చినట్టు, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కనుక ఎక్కువ తక్కువ వచ్చినట్టు, ఇట్లా ప్రతిదీ కూడా ఈ ఎథ్నోగ్రఫీకి మనం ఈ ఇంటర్నెట్ మా అంతర్జాతీయ మాయాజాలం అది ఎట్లా అంటే అది మ్యానిపులేషన్కి ఎక్కువ అవకాశం ఉంది అని మనం చేతితోటి దిద్దితే వేరు, కంప్యూటర్ దిద్దితే వేరు. ఒక్కోసారి కంప్యూటర్ తప్పు కూడా దిద్దొచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే ఇట్లాంటివి కూడా కంప్యూటర్ రిలేటెడ్ సమస్యలు అనేవి చాలా వస్తాయి. కాబట్టి మనకు ఎథ్నోగ్రఫీకి ఆవశ్యకత ఉంది అని చెప్పొచ్చు. భవిష్యత్తు దిశలు, పెరుగుతున్న ప్రపంచీకరణ ప్రపంచానికి ఎథ్నోగ్రఫీ యొక్క నిరంతర ఔచిత్యాన్ని మనం గుర్తించాము. గ్లోబలైజేషన్ను, డీటెరిటరైజేషన్ పెద్ద స్థాయి శక్తులను సూచిస్తుంది. అంటే డీటెరిటరైజేషన్ అనేది పెద్ద స్థాయి శక్తులు, అంటే అది ఒక స్పేస్ టైం అంటే ఉండదు. ఇవి ఎథ్నోగ్రఫీ పద్ధతికి మించినవిగా కనిపిస్తాయి. ఇవి నిర్దిష్ట ప్రాంతాలలో సూక్ష్మ స్థాయి సామాజిక ప్రక్రియల యొక్క తీవ్రమైన అధ్యయనానికి పరిమితం చేయబడుతుంది. అంటే మనకు ఈ యొక్క గ్లోబలైజేషన్ పెరిగిన కొద్దీ మనకు రీసెర్చ్ కూడా పెరుగుతూ ఉంటుందండి. ఎలా అంటే మనకు డ్రెస్సింగ్, ఎథ్నోగ్రఫిక్ డ్రెస్సింగ్ కానీ, ఇంకా రకరకాల డ్రెస్సింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇవి పెరుగుతూ ఉన్నాయి. వాటి పరిశోధన కూడా సూక్ష్మ స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు రూరల్ మార్కెటింగ్ మీద రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్స్ రూరల్లో ఉంటారు కాబట్టి రూరల్ మార్కెటింగ్ మీద రీసెర్చ్ జరుగుతుంది. అర్బన్ దాని మీద కూడా మనకు మార్కెటింగ్ అనేది ఈ రకంగా రూరల్ ఇండియా, అర్బన్ ఇండియా మీద మనకు ఎక్కువగా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. డాటా మొత్తం తీసుకొని మొత్తం చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల మనకు ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్కి కొంత లోకల్ స్థాయి ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ని మనము ఎక్కువగా పరిశోధన చేయొచ్చు, మనము వాటిని అధ్యయనం చేయొచ్చు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం.
సంగ్రహం అంటే చివరిగా మనం గ్లోబలైజేషన్ అనేది కేవలం ఒక రేఖా ప్రక్రియ కాదు, ఈ వివిధ లొకేషన్ల మధ్య పెరుగుతున్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్షన్ దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో డిస్కనెక్ట్ కూడా దారితీస్తుంది. ఒకసారి మీ అందరికీ తెలుసో లేదో మెల్ట్ డౌన్స్ వస్తూ ఉంటాయి, గ్లోబల్ షట్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇవేంటి అంటే ఒకసారి ఎక్కడో చోట మెల్ట్ డౌన్ అయింది అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా జాబ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీలో వచ్చినటువంటి జాబ్ లాస్ అనేది అది చాలా మంది ఐటీ వాళ్ళలో జాబులు తీసేశారు. జాబులు తీసేయడం వల్ల అది ఒక రకమైనటువంటి దానికి దారితీసింది. స్థానిక ప్రజలు ప్రపంచీకరణ ప్రభావాలు ప్రతికూలంగా ఇది ప్రతిఘటిస్తుంది. అంటే గ్లోబలైజేషన్ అనేది ఒక ఏకప్రాంతీయం కాదు, ఇది రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. ఇతర ప్రదేశాల్లో వారి కనెక్షన్ చురుకుగా ఉపసంహరించుకుంటే లేదా తగ్గించుకుంటే ప్రత్యేకంగా వర్తిస్తుంది. గ్లోబలైజేషన్ స్థూల సామాజిక ప్రక్రియలు, జాతీయ సరిహద్దుల అంతటా డీటెరిటరైజ్డ్ ప్రవాహాలు, నెట్వర్క్లు, పెద్ద స్థాయిలో ఇప్పుడు ఉగ్రవాదం చేసేటువంటి అన్ని డీటెరిటరైజ్డ్ నెట్వర్క్స్. అవి ఏంటంటే వాడు ఎక్కడో పాకిస్తాన్ ఉంటాడు, ఎక్కడో ఇజ్రాయెల్లో ఉంటాడు. ఆ ఇజ్రాయెల్ అనేది కూడా ఒక టెర్రరిస్ట్ స్టేట్ అంటున్నారు. అంటే అట్లాంటి దానికి ఆ నేపథ్యం ఉంది కాబట్టి. అంటే ఈ నెట్వర్క్లు ఇప్పుడు మనకు పెగాసిస్ అనే ఒక నెట్వర్క్ వచ్చింది. పెగాసిస్ అనేది ఎంత పెద్దదంటే నువ్వు ఫోన్లో ఎవరితోటి మాట్లాడేవనేది పెగాసిస్ నువ్వు డౌన్లోడ్ చేసుకున్నారు. మోడీ గవర్నమెంట్ వాళ్ళు ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం అనేది జరిగింది అనేది చెప్తా ఉన్నారు. అంటే మనకి ఇట్లా మనకి ఏం జరుగుతుంది అంటే ఇది ఈ యొక్క కనెక్షన్స్, నెట్వర్క్స్, వీటిని హ్యాకింగ్ కూడా ఇప్పుడు ఒక సమస్య ఏమవుతుందంటే అండి ఈ యొక్క నెట్వర్క్స్ వీటి వల్ల ఇది హ్యాకింగ్ గురవుతుంది. ఇప్పుడు బిగ్ డేటాను హ్యాక్ చేయడం, రకరకాల హ్యాక్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల మనకు ఈ యొక్క ప్రపంచీకరణ అనేది ఒక ఫార్స్ కూడా మారిపోవచ్చు. ఇప్పుడు మీకు డేటా చౌర్యం జరుగుతుంది, లేకుంటే డేటా ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇక్కడ నర్సింగ్లంతా డేటా నట్ చేస్తున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి అమ్మాయిల్ని సెక్స్ ర్యాకెట్స్ నడుపుతున్నారు, ఈ బిగ్ డేటా వీళ్ళంతా అమ్ముకుంటున్నారు వైసీపీకి అని చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క నెట్వర్కింగ్, బిగ్ డేటా, ఈ నెట్వర్క్స్, ఈ ప్రక్రియలు ఒక్కోసారి ఏంటంటే సరిహద్దులు దాటిపోతూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. అంటే ఎవడైతే ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేస్తాడో వాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేసే స్థాయికి ఈరోజు ప్రపంచం అనేది ఒక కుచించుకుపోయింది. ఎవడైతే ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ సార్ చెప్తున్నాను, ఎవడైతే ఇన్ఫర్మేషన్ కంట్రోలింగ్ ది ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొంచెం డెమోక్రసీ బతికింది, లేకపోతే మీడియా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేసేవాళ్ళు. అంటే ఈ రకంగా ఏమవుతుందంటే ఇది మొత్తంగా గ్లోబలైజేషన్ అనేది స్థూల సామాజిక ప్రక్రియలు, జాతీయ సరిహద్దుల అంతటా డీటెరిటరైజ్డ్ ప్రవాహాలు, నెట్వర్క్లు మరియు పెద్ద స్థాయి అంతర్జాతీయ సంస్థలు, కార్పొరేషన్లతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ స్థానిక ప్రాంతాల నుండి వేరు చేయబడతారు లేదా ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రభుత్వం సింగిల్ టైం ఇది శాటిలైట్ సినిమాలు చేస్తూ ఉన్నారు. సింగిల్ టైం మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఇది ప్రపంచవ్యాప్తంగా సింగిల్ టైం శాటిలైట్ మూవీస్ నడుస్తూ ఉంది. అంటే ఇది మొత్తంగా డీటెరిటరైజ్ చేస్తుంది. అంటే ఎక్కడో రావాల్సిన వ్యక్తి రావాల్సిన అవసరం లేదు. కూడా హైదరాబాద్ నుంచి ఒక సినిమా థియేటర్ ఒక అది పంపిస్తాడు, సినిమా వేస్తూ ఉంటాడు. ఈ రకంగా మనకు ప్రపంచీకరణ అనేది మొత్తం సాంకేతికతతో కూడుకున్నటువంటి ఒక వెబ్జాలంలో మనం ఉన్నామని చెప్పొచ్చు. అది దీనికి ఒక ఉదాహరణ ఏదైనా మంచి చెప్పాలనుకుంటున్నామో నాకు ఏ ఉదాహరణ ఇవ్వాలని అర్థం కావట్లేదు. అంటే ఎంత సాంకేతికత అంటే మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు ఒకే ఉదాహరణ చెప్తాను. అంటే కృత్రిమ మేధ, ఒక మిషన్ తయారు చేస్తే అది మనిషిలాగానే ఆలోచించడం, మనిషిలాగానే హావభావాలు కలిగి ఉండడం, ఇది కృత్రిమ, ఇది కూడా సాంకేతికత ప్రపంచీకరణలో భాగంగా వచ్చింది. రోబోస్ అని మీరు రజనీకాంత్ సినిమా రోబో చూసి ఉంటారు. అది కృత్రిమ మేధ. అంటే ఒక మనిషిని, ఒక రోబోను, ఓ మనిషి నువ్వు ఎప్పుడు నీతిని మర్చిపోగానే ఒక పాట కూడా ఉంది అందులో. అంటే ఇట్లా అది కృత్రిమ మేధ అనేది ఈరోజు ప్రపంచాన్ని ఉనికిస్తుందండి. ఇప్పుడు ఎట్లాంటి నీళ్ళు ఉన్న బ్యాంకు, ఇప్పుడు మనిషి ఎవడో రోబో ఎవడో తెలియదు, ఎవడు అది చేస్తాడు అని ఆల్మోస్ట్ అది మనిషి కంటే కూడా ఒక అడుగు ముందే ఉందనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఇట్లా కనుక మనం చేస్తే రేపు రోబోలకు మనం బానిసలం కావచ్చు అనేది కూడా ఒక జరుగుతుంది. అంటే ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ వల్ల మనకు ఈ చాలా ఇష్యూస్ సాంకేతిక పరమైనది కానివ్వండి, రకరకాల ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను నాలాగా అసలు నేనే మాట్లాడుతున్నాను, రోబోను మాట్లాడుతున్నాను అనేది మీరు కృత్రిమంగా కూడా ఇట్లా మనిషి తయారు చేయడం హాలీవుడ్ సినిమాల్లో ఉంది. ఎవరో నేరం చేస్తే అట్లాంటి మనిషిని చేసి వేరే మీకు నెట్టడం అన్నట్టు అదంతా. అంటే ఇట్లా మనిషిలాగా ఒక జెనెటిక్ మోడిఫికేషన్ చేయడము, ఇప్పుడు మనిషిలాగా ఆలోచించే ఒక రోబోని తయారు చేయడం, సోఫీ అని
ఒక డాల్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఈ సాంకేతికత అనేది ఎథిక్స్, అంటే మనిషిని సహజ సిద్ధంగా కాకుండా ఇట్లా పుట్టియొచ్చా, ఇది అనేది ఒక ఎథికల్ ఇష్యూ. అంటే ఇది ఒక నిజానికి కూడా ఒక పెద్ద క్రైసిస్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే నీతి, ఈ మానవాళి గ్లోబల్ ఎథిక్ ఉంటుంది, అంటే ప్రపంచ ఎథిక్ అనేది ఒక నీతి అనేది ఉంటుంది. ఈ రకంగా మనకు ప్రపంచీకరణ అనేది ప్రపంచ నీతి అంటే ఎట్లాంటి నీతి నియమాలు కూడా మారుతున్నాయండి. ఎట్లాంటి కుటుంబం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అవన్నీ మారుతున్నాయి. మనం కొలిచే దేవుళ్ళు కానీ ఇంకా రకరకాలుగా మారుతున్నాయి. ఇట్లా మనం ఇట్లా ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో ప్రతిదీ కూడా మారుతుంది. టెక్నాలజీ పెరిగింది, ఇట్లా ప్రవాహాలు పెరిగాయి. జపాన్ రోబోట్స్ కానివ్వండి, ఇండియా వాళ్ళు ప్రతి కూడా ఐఐటి బాంబే వాళ్ళు, ఐఐటి చెన్నై వాళ్ళు ఈ రోబోట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ కృత్రిమ మీద అనేది కూడా మన ప్రపంచీకరణలో ఇప్పుడు ఏఐ టూల్స్ వాడండి అంటున్నారు. ఏఐ టూల్స్ వాడాలన్నా వద్దా అనేది మనకు ఎట్లా చెప్పగలుగుతాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే అది ఒక 10 మంది చేసే పనిని అది ఒకటే చేస్తుంది. మీకు ట్రాన్స్లేట్ చేస్తుంది, పీపీటీ తయారు చేస్తుంది, అన్నిటిని చేస్తుంది. ఈ రకంగా కృత్రిమ మీద అనేది ఈరోజు ప్రపంచాన్ని ఒక రకంగా శాసిస్తుందని చెప్పవచ్చు. డీప్ మార్ఫింగ్ అని అంటారు. అంటే అది నిజంగా రజనీకాంత్ లేకపోతే ఇంకెవరో ఉంటే అది నిజంగానే వేరే వాళ్ళు కూడా అట్లా ఉన్నట్టు మనకు ఈ డీప్ మార్ఫింగ్, ఇప్పుడు ఈ హీరోయిన్లు ఈ మధ్యలో వాళ్ళ ఫోటోలను డీప్ మార్ఫింగ్ చేస్తున్నారని ఒక వ్యాసాలు వస్తున్నాయి. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే ఇదంతా వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా మానవుడు అనేవాడు కేంద్రం అండి. ఎన్ని ఆర్టిఫిషియల్ దాంట్లో క్రియేట్ చేసిన మానవుడే కాబట్టి ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత ప్రపంచీకరణ జరిగినా మానవ సంబంధాలు మానవీయంగా ఉండాలి, ఒక శాస్త్రీయ ఉండాలి అనేది నాలాంటి వాళ్ళు చాలా ఎన్ని కవితలు రాశాను నేను అసలు. అంటే ఒక సమాజాన్ని మరి రోబోటిక్ సమాజం కాకుండా కొంచెం మానవీయ సమాజంగా మార్చడానికి మాలాంటి వాళ్ళు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారని ఇప్పుడు అర్థం చేస్తూ, ఇక్కడ ఈ ప్రపంచీకరణ ఎథ్నోగ్రఫీ సాంప్రదాయకంగా ఒక నిర్దిష్ట ప్రదేశంలో సూక్ష్మ సామాజిక దృగ్విషయం యొక్క లోతైన వివరణ కలిగి ఉంటుంది. ప్రాదేశిక సరిహద్దులలో దీర్ఘకాల పరిశోధన ముఖ్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఎథ్నోగ్రఫీ యొక్క గ్లోబల్ మరియు స్థానిక స్వభావం మధ్య ఇటువంటి వ్యత్యాసం కారణంగా గ్లోబల్ ఎథ్నోగ్రఫీని చేస్తారని మనం అర్థం చేసుకుంటూ ఈ యొక్క పాఠాన్ని ఇంతతో ముగిస్తూ మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నమస్కారం, ఉంటాను.